ఆర్సీబీ ఈజ్ అప్ ఫర్ సేల్. రాయల్ ఛాలెంజర్స్ లేకపోవచ్చు, బెంగళూరు కూడా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రమాదం ఉంది. ఫ్యాన్స్ అందరికీ కూడా లోపల గడబడ 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 నడుస్తుంది. మనకైతే జాగ్రత్త. ఎందుకు అంటే డియాజియో విచ్ ఇస్ ద ప్రైమరీ ఓనర్ ఆఫ్ ఆర్సీబీ, వాళ్ళు ఈ స్పోర్ట్స్ టీమ్ ని అప్ ఫర్ సేల్ పెట్టేశారు. ఇంట్రెస్టెడ్ గా ఉన్న పార్టీస్ చాలా మంది ఉన్నారు. అదానీస్ ఉన్నారు, సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఉన్నారు, ఇంకొంతమంది బిజినెస్ ఫ్యామిలీస్ కూడా ఉన్నారట. 31 మార్చ్ 2026 కల్లా ఈ సేల్ పూర్తి చేయాలని చెప్పి డియాజియో అనుకుంటున్నారు. నౌ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ బ్రాండ్ పేరు ఉండాలి అని అనుకోవడం కూడా కరెక్టే. అది జరగచ్చు. లేదు, ఆర్సీబీ క్వాలిటీ యొక్క బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి దాంతోనే కంటిన్యూ చేస్తారా మనకి తెలియదు. బెంగళూరులో మ్యాచ్ జరగకపోవచ్చు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుండాల్సింది, కానీ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఆ స్టాంపింగ్ ఇన్సిడెంట్ ఇంకా ఫ్రెష్ గానే అందరికీ కూడా. సో ఇక్కడ బెంగళూరులో మ్యాచ్ జరగకపోవచ్చు, ఆర్సీ కూడా ఉండకపోవచ్చు. రాబోయే సీజన్స్ లో, మేబీ నాట్ 2026, బట్ రాబోయే సీజన్స్ లో అసలు ఆర్సీబీ ఉండదా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి. క్లారిటీ ఎవరు ఇవ్వలేరు. బికాజ్ ఇట్స్ డెవలపింగ్ స్టోరీ. ఎవరు ఓనర్స్ గా వస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ వెయిట్ చేసి చూద్దాం. కానీ ఓనర్స్ అయితే మారుతున్నారు. మరి ఆర్సీబీగా ఉంటుందా లేదా వెయిట్ చేసి చూడాలి.